హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు నేను బంగాళదుంపల వడియాలు చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ బంగాళదుంపల అప్పడాలు మన వంటశాల స్టార్టింగ్లోనే నేను చూపించాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. బంగాళదుంపల వడియాలు పెట్టడానికి కానీ బంగాళదుంపలు చిప్స్ చేయడానికి కానీ మెయిన్ బంగాళదుంపలు ఎలాంటివి తీసుకోవాలన్నది ఫస్ట్ అండి. అక్కడ కనుక మనం రాంగ్ స్టెప్ వేసాం అనుకోండి, మనం ఎంత బాగా చేసినా కానీ ఎన్ని రకాలు వేసినా కానీ బంగాళదుంపల వడియాలు అంత బాగా రావన్నమాట. వడియాలు కానీ అప్పడాలు కానీ ఏదైనా కానీ. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ బంగాళదుంపల గురించి చెప్తానండి. కానీ ఈ బంగాళదుంపలు 2 బంగాళదుంపలు ఉంటే 100కు పైగా వడియాలు చేసుకోవచ్చు అనమాట. అసలు చాలా ఈజీగా కూడా, ఎక్కువ పని కూడా పెద్దగా ఏముండదు. ఫస్ట్ బంగాళదుంపలు ఎలాంటివి తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. మెయిన్ అందులోనే ఉంటుంది అసలు రహస్యం. ఇదిగోండి బంగాళదుంపలు చూసారా? ఈ బంగాళదుంపలు ఏంటంటే మనం ఆలూ చిప్స్ అది చేస్తాం చూడండి, ఆ బంగాళదుంపలు అనమాట. ఇందులో నీరు శాతం తక్కువ ఉంటుంది. మామూలుగా మన బంగాళదుంపలో నీరు శాతం ఉంటుంది, ఉడికిన తర్వాత కూడా కొంచెం మెత్తుంటే వాటర్ కింద బాగా వాటర్ పీల్చేసుకుంది. ఇది అలా పీల్చుకోదనమాట ఈ బంగాళదుంపలు. ఇవి మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయండి, అన్ని చోట్ల దొరకవు. మనకి ఆలూ చిప్స్ చేస్తారు చూడండి, ఆ షాపుల్లో అడిగితే కొంతమంది ఇస్తారని, అందరూ ఇవ్వరు, కానీ కొన్ని పెద్ద మార్కెట్లో అయితే దొరుకుతాయి అనమాట ఈ బంగాళదుంపలు. కొన్ని చోట్ల చాలా ఈజీగా దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకవు అనమాట. అట్లా నేను మొన్న 1 కేజీ తెప్పిస్తే ఆలూ చిప్స్ అది చేశాను. అలాగే ఇంకొక మీకు చూపిద్దామని చెప్పి 2 వడియాల కోసం ఇవి 2 బంగాళదుంపలు అయితే ఉంచాను అనమాట. ఇవి చూడండి ఆల్రెడీ ఉడికించేసుకున్నాను అనమాట బంగాళదుంపలు. వీటిని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చినా పర్లేదండి, కానీ మెత్తగా ఏమి అయిపోదు మరీని. ఇప్పుడు మామూలుగా మనకు బంగాళదుంప ఏంటంటే 1-2 విజిల్స్కే బాగా మెత్తగా అయిపోతుంది. ఇవి అంత మెత్తగా అవ్వదు అనమాట. 1-2 విజిల్స్కి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఓకే, ఈ బంగాళదుంపలు తీసుకుంటేనే కరెక్ట్ టేస్ట్ వస్తుందండి. మామూలుగా మనం రోజు డైలీ వాడతాం, మనకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది చూడండి, ఆ బంగాళదుంపలకి ఆ టేస్ట్ రాదనమాట. మీరు బంగాళదుంపలు అంటే బయట కొన్నట్టు ఎందుకు రావట్లేదు అంటే మెయిన్ బంగాళదుంపలు కారణం అనమాట. ఓకేనా? ఇలా నేను ఉడికించేసి ఇక పక్కన, అంటే ఉడికించడం కూడా చూపించడం ఎందుకులే అని చెప్పేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇలాగా తీసేసుకోవాలి స్కిన్ మొత్తం. ఇదిగోండి ఈ హోల్స్ ఉంది కదా మనకు తురుముకునేది, దాంతో ఇలాగా తురిమేసుకోవాలి. మిక్సీలో అది అవసరం లేదండి, చూడండి మెత్తగా వస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే, ఇదిగోండి ఈ బంగాళదుంప చూడండి, మన నార్మల్ బంగాళదుంపలు అనుకోండి ఉడకబెట్టేసరికి ఇలా అనగానే మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోతాయి. లేదంటే ఇలా తురుముతుంటే కూడా రావు, ముక్కలు ముక్కల కింద వచ్చేస్తాయి. ఇలా అలా కాదు, గట్టిగా ఉంటుంది అనమాట. నీరు శాతం తక్కువ ఉంటుంది, గెంజి శాతం ఎక్కువ ఉంటుంది ఇదైతేని. అందుకని మనం ఇలాగా తురిమేసుకోవాలి. ముక్కల కింద కోసుకుని కావాలంటే ఇప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిక్సీలో వెయ్యను అనమాట దీన్ని. అయితే బంగాళదుంప వడియాలు పెట్టుకున్నప్పుడు ముందే మనం బంగాళదుంపని ఇలా పీల్ చేసేసుకుని ఇలా తురుముకుని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే తురిమేరనుకోండి, ఇది తురిమిన తర్వాత ఇందులో ఉన్న గింజ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మామూలు బంగాళదుంపకి దీనికి అది తేడా. ఆ గింజ వచ్చేస్తుంటే ఆ గింజ అంతా తీసేసి మనం వేసుకున్నామంటే ఇంకా అందులో ఉన్న టేస్ట్ ఎక్కడ ఉంటుంది, టేస్ట్ అంతా పోతుంది. అందుకని చెప్పేసి ఇలా ఒక్కసారి ఉడకబెట్టేసుకుని తురుముకోవాలి. ఇంకొకటి, మనం మామూలు బంగాళదుంప కన్నా దీనికి ఎక్కువ వస్తూ ఉంటుంది గంజి. ఆ వచ్చినప్పుడు మనం కొన్ని సరే అలాగైనా తురిమేసి పెట్టేద్దాం అనుకోండి, మన చేతికంటే అంటుకుపోతూ అది మనం తురుముతుంటే ఇంకా అసలు మనకి తురమడానికి కూడా ఈజీ అవ్వదు అనమాట. మన చేతికంతా గంజి కింద ఉంటుంది. అందుకే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని వీటిని మనం చేసుకోవాలి. అదే నార్మల్ బంగాళదుంపలతోటి మీరు పెట్టుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు మామూలుగా తురిమేసుకుని అదొకసారి కడిగేసుకుని ఉడకబెట్టేసుకోవచ్చు. కానీ దీనికి టేస్ట్లో చాలా తేడా ఉంటుందండి. ఇదిగోండి ఇలా తురుముకున్న బంగాళదుంప ఒక కప్పుతో తీసుకున్నాను, 1 కప్పుడు అయిందనమాట. మీరు సైజ్ చూసుకుని ఏ కప్పుతో తీసుకున్నా సరే ఆ కప్పుతోటి 3 వంతులు నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు బంగాళదుంప తురుము అయితే 3 వంతులు నీళ్ళండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంప తురుముకున్నది ఉంది కదా, అదంతా ఇందులో వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే మన స్టవ్ వెలిగించి వాటర్ వేడైన తర్వాత దగ్గరగా ఉండకింద అయిపోతుంది అనమాట. అందుకని ముందే ఒకసారి చక్కగా ఇలాగా కలిపేసుకోండి. ఓకే, ఇంక మిక్సీలో అది ఏమైనా అవసరం లేదు. ఇందులో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా చూసి వేసుకోండి. ఉప్పు కరిగిన తర్వాత వాటర్ మరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఉడుకుతూ, అప్పుడు ఒకసారి చూసుకుంటే మనకి సప్పగా ఉండాలి, ఉప్పగా ఉండకూడదు. కరెక్ట్గా ఇంకొంచెం ఉంటే అనిపిస్తే చూడండి, అప్పుడు సరిపోతుంది. మనకు ఉడియాలు పెట్టేసిన తర్వాత మనకి ఉప్పు ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకని చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ బంగాళదుంప వడియాల్లో కొంచెం తక్కువైనా పర్లేదండి, కావాలంటే ఉప్పు కారం కావాలంటే చల్లుకోవచ్చు. కానీ ఇది ఇలా చిక్కగా దగ్గరగా ఉడకాలి. చూడండి, ఇది మనం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాక చల్లారిన తర్వాత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది చల్లారిపోయిన తర్వాత పెడతాం, చిక్కబడుతుంది. అప్పటికైతే కొంచెం చల్లారిన తర్వాత కవర్ మీద వేస్తానండి వడియాలు అయితేని. ఇదిగోండి ఇలా చూడండి ఎలా చిక్కబడిందో. ఇదిగో
ఓకే, చల్లారిపోయింది, కొంచెం ఎక్కువ చల్లారింది అనమాట. ఇదిగో ఇలా ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది. మామూలుగా మనం పిండి వడియాలనుకోండి ఇలా అసలు గరిటె పెట్టకూడదు దాని మీద, దీనికి పర్వాలేదు. చిన్న చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి వేసుకోవచ్చు. ఇప్పుడు చూసినప్పుడు ఎంత అలసరగా వస్తున్నాయి అనిపిస్తుంది కదా, మనం వేయించుకున్న తర్వాత ఎండిపోయాకనే చాలా పల్సగా అనిపిస్తాయి ఇవి. ఇదిగోండి, ఒక్క గుంట గరిటె తీసుకుంటే ఇట్లాగా 3 వస్తాయి అన్నమాట వడియాలు. 3 నుంచి 4 వస్తాయండి ఈజీగా. మనం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోతుంది అది. ఇదిగో ఇలా మొత్తం కలిసిపోద్ది, మధ్యలో ఏం పలచగా ఏమి ఉండదు. ఇదిగోండి, బంగాళదుంప వడియాలన్నీ అయిపోయినాయండి. సాయంత్రం వరకు చాలా వరకు ఆరిపోతాయండి, వచ్చేస్తూ ఉంటాయన్నమాట. చూసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదిగోండి, తర్వాత రోజు సాయంత్రానికి ఇగో ఇలా చక్కగా ఎండిపోయినాయి అనమాట. ఫస్ట్ రోజే ఆ కవర్ మించి వచ్చేస్తూ ఉంటాయి, చూసుకోవాలి. గాలి వేసిందని కూడా ఎక్కువ ఎగిరిపోతాయి కూడాను. అయితే అవి పైకి వచ్చేస్తూ ఉన్నప్పుడు తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని తర్వాత రోజు కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట. మధ్యాహ్నం వరకు పెట్టుకున్నా సరిపోతుంది. కరెక్ట్గా ఎండిపోతే ఏంటంటే మనకి ఇబ్బంది ఉంటుంది. మరీ ఎక్కువ ఎండిపోతే పొడవు అయిపోతాయండి బాబు ఇవి. అంటే మనం తీస్తుంటే అది ఇబ్బంది అవుతుంది, అంతే తప్ప ఏమవుదు. బాగా ఎక్కువ ఇరిగిపోతాయి అనమాట ఇలాగా. అందుకు చూడండి, మనం పెట్టినప్పుడు ఎంత దళసరిగా ఉన్నాయో, ఇప్పుడు ఎంత పలచగా ఉన్నాయో ఇవి. మనం దళసరిగా ఉన్నాయని భయపడతాం అంతే, ఏమవుదండి. ఇదిగో చూడండి. ఓకే, మనం గరిటెతోటి ఇలా నక్కపోయినా కూడా పర్లేదు, పోసినట్టున్నా కూడా పర్లేదు. అప్పుడు చూసినట్టు మాత్రమే దళసరిగా ఉంటాయి, తర్వాత ఎండిపోయేసరికి ఇలా పలచగా ఆకుల్లాగా అయిపోతాయి అనమాట. ఇగో ఇవి ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని తీసుకెళ్ళాను అనమాట కింద వేయించడానికి, నిన్న సాయంత్రం ఆరిపోయిన తర్వాత. అందుకే మీకు తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు వేయించి చూపిస్తాను ఇవి. ఇక నూనె అయితే కాగింది, కొంచెం సిమ్లో పెట్టుకుని అప్పుడు వేయించుకోండి. ఒక్కసారి పైకి కిందకి ఇలా అంటే సరిపోతుందండి. ఎక్కువసేపు అన్నారనుకోండి కలర్ చేంజ్ అయిందంటే బాగోదు మళ్ళీ మనకి బంగాళదుంపది. నూనె ఇలా కొద్దిగా వాడిన తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టుకునైనా సరే దాని మీదకి తీసేసుకోండి, ఏదైనా జాలి దాంట్లోనే వేసుకోవాలి. ఇదిగోండి, బంగాళదుంప చిప్స్లు అయితే కొద్దిగానే వేయించానండి ప్రస్తుతం అయితేని. మనం వేయించేసుకుని ఒక వారం రోజులకు సరిపడగా ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు. లైన్ ఇలాగే తినేయచ్చు, కానీ నేనేం చేస్తానంటే కొంచెం కారం ఇలాగా స్ప్రింకిల్ చేసుకుని అప్పుడు తింటాను అనమాట. పిల్లలకి అనుకోండి కారం అది ఇష్టం ఉండదు, తినలేరంటే అప్పుడు ఊరికే ప్లెయిన్ ఇచ్చేయచ్చు. ఇదిగోండి, చిప్స్ అయితే తింటున్నాను. కొంతమందికి ప్లెయినే ఇష్టం, ఇలా కారం వేసుకుంటాను నేనైతే. ఉప్పు వేసుకోకూడదు, సరిపోద్ది కదా మనం వేసుకున్నది. ఇవి బంగాళదుంప వడియాలంటే నాలుగు మీద పెడుతుంటే కరిగిపోతున్నాయి అనమాట, అంత పలచగా ఉన్నాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగాళదుంపలు దొరకవు కదండి. దొరికినప్పుడు తెచ్చుకుని ఇలా వడియాలు పెట్టేసుకుంటే స్టోర్ చేసుకోవడం అనుకుంటే సంవత్సరం పైన కానీ నిల్వ ఉంటాయి అనమాట వడియాలు అయితేని. చాలా బాగుందండి, వడియాలు అయితే చాలా బాగున్నాయి. మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మంచి మంచి పచ్చళ్ళు వడియాలు రాబోతున్నాయి, ఇంకాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మొన్న రిబ్బన్ వడియాలు పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈ వడియాలపైన, బంగాళదుంపల వడియాలపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియచేయండి. ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి, మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ నచ్చాయంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.